రేపు మనకు శుక్రవారం అలానే కాకుండా చాలా మంచి రోజండి. ఈ రోజున ఆవాలను ఈ ప్రదేశంలో పడేస్తే చాలండి, మీ దరిద్రాలన్నీ కూడా పోతాయి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ ఇంట్లో ఏంటంటే గనక ధనవర్షం కురుస్తుందని చెప్పొచ్చు. ఆవాల గురించి మనందరికీ తెలిసిందే కదా, ఆవాలకు అతీత శక్తి ఉంటుంది. ఆవాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు చక్కగా పనిచేస్తాయి అనమాట. అందుకే ఇప్పుడు చెప్పే విధంగా రేపు శుక్రవారం రోజున ఆవాల పరిహారం చేయండి. చాలా మంచి రిజల్ట్తో పాటు మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీ పైన ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. అంటే ఆవాల్లో మనకు 2 రకాలు ఉంటాయండి నిజం చెప్పాలంటే కనుక. ఒకటి పసుపు ఆవాలు, ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కనుక ఈ బ్రౌన్గా ఉంటాయి కదా, మన ఇంట్లో మనం వాడుకుంటాం అంటే పోపులు, అలానే కాకుండా ఆవపిండిని మనం ఉపయోగించుకుంటాం కదా, అలాంటి ఆవాలన్నమాట. ఈ పసుపు ఆవాలకి ఏంటంటే కనుక అతీత శక్తి ఉంటుంది, ఇవి లక్ష్మీకారకం. ఈ నలుపు ఆవాలు ఉన్నాయి కదా, అంటే బ్రౌన్గా ఉంటాయి కదా ఈ ఆవాలు ఏంటంటే కనుక దిష్టిపరంగా పరిహారాల పరంగా ఉపయోగించుకుంటారనమాట. వీటితో ఏది చేసుకున్నా కానీ బాగానే కలిసి వస్తుందండి. అలానే కాకుండా తంత్రపరంగా కూడా ఆవాలనైతే ఉపయోగించడం అనేది జరుగుతుందనమాట. కాబట్టి మీరు రేపు శుక్రవారం అలానే మనం చూసుకుంటే ఏంటంటే కనుక సంధ్యా సమయంలో కానీ ఉదయం పూట కానీ ఎప్పుడైనా సరేనండి ఆవాల పరిహారం చేయొచ్చు. ఎప్పుడు చేసుకున్నా కానీ మనకు ఉండే దిష్టి పోతుంది, దరిద్రాలు పోతాయి, కొన్ని రకాల సమస్యల నుంచి కష్టాల నుంచి మనం బయటపడటానికి ఆవాలనేవి పనిచేస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే ఈ ఆవాల పరిహారం అనేది తప్పక ఆచరించండి. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రేపు శుక్రవారం కదా, ఇలా మనం ఏంటంటే కనుక సూర్యోదయానికి ముందే లేవండి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదండి మన పైన. ఆ తల్లి కటాక్షం అనేది మనకు కలగదు, లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉండదు. మనం ఎంత చేసుకున్నా కానీ మన కర్మ ఏంటో మనకు తెలియదు, కానీ మనకు ధన నష్టాలు కలుగుతూ ఉంటాయి, డబ్బు రాక నరకం చూస్తూ ఉంటాం, ఎంత సంపాదించిన మిగలదు, కష్టం అనేది వస్తూనే ఉంటుంది. ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం ఏంటంటే కనుక మన వెంటే ఉంటుంది, మనని ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా. మరి అలా రాకుండా ఉండాలన్నా, ఆ కష్టాల నుంచి మీరు బయటపడాలన్నా, మంచి ఫలితాలను మీరు చూడాలన్నా సరేనండి, గుర్తుపెట్టుకొని ఏంటంటే కనుక రేపు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో ఏంటంటే కనుక పసుపు నీళ్లు చల్లుకోండి. గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెడితే అలాంటి ఇంటిని లక్ష్మీదేవి ఇష్టపడుతుందన్నమాట. మీరు నమ్ముతారో లేదో కానీ ప్రతి శుక్రవారం సాయంత్రం అండి, అంటే లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది. ఎవరైతే అమ్మవారిని నిష్ట నియమాలతో పూజిస్తారో అలాంటి వాళ్లను లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందన్నమాట. అంటే వాళ్ళ ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి ఇంటి గుమ్మానికి చక్కగా కుంకుమ పసుపు ఇలా పెట్టడం, అలానే గుమ్మాలకు బొట్టు పెట్టుకోవటం, అలాగే వాకిట్లో ముగ్గు పెట్టుకోవటం, ఇదంతా కూడా చేయండి. దానితో పాటు ఆవల పరిహారం అనేది కూడా పాటించండి. ఇక మీరేంటంటే ఇంట్లో దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకున్న తర్వాత తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకుని మీరు ఇంకా ఏంటంటేనండి ఆవాల పరిహారం చేసుకోండి. ఆవాల్లో అతీత శక్తి ఉంటుంది. ఆవాల పరిహారం ద్వారా మనకు ఖచ్చితంగా మేలు జరుగుతుందండి. ఆవాలతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందన్నమాట. పురాణాల ప్రకారం ఏంటంటే కనుక మన పూర్వీకులండి సమస్యలు వచ్చినప్పుడు, ఎక్కువగా దరిద్రాలు వచ్చినప్పుడు, ఏదైనా పని జరగనప్పుడు ఆవాలను ఎక్కువగా ఉపయోగించి పరిహారాలు పాటించేవారని శాస్త్రాల్లో ఉందన్నమాట. మరి మనం కూడా ఈ శుక్రవారం రోజున ఈ విధంగా చేసుకుంటే మన సమస్యలన్నీ కూడా పోతాయన్నమాట. ఎప్పుడైనా సరేనండి గుర్తుపెట్టుకోండి, మీకు ఏదో అంటే తెలియకుండా ఇబ్బంది కలుగుతుంది, ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం, మా ఇబ్బంది ఏంటో మాకు మాత్రమే తెలుసండి, ఇంకా ఎవరికి చెప్పే అంత అంటే ఇది లేదండి, మాకేందో అర్థం కావట్లేదు, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాము, ఎందుకు మాకు ఇలా జరుగుతుందో కూడా అర్థం కావట్లేదని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, శుక్రవారం రోజు ఉదయం 10 లోపే అండి కొద్దిగా ఒక స్పూన్ ఆవాలు తీసుకోండి. ఆవాలు నల్లగా ఉంటాయి, అలానే కాకుండా వీటిలో అతీత శక్తి దాగుంటుంది. తంత్రపరంగా, పరిహారపరంగా, యంత్రాల పరంగా కూడా ఆవాలను ఉపయోగించడం అనేది జరుగుతుందన్నమాట. ఆవాల్లో ఏంటంటే కనుక అద్భుత శక్తులు ఉంటాయండి. చాలామంది అనుకుంటారు ఆవ పిండిగానే ఉపయోగించుకుంటాను, కానీ దీని గురించి చాలా మందికి తెలియదు. కానీ ఇవి పరిహార పరంగా ది బెస్ట్ రిజల్ట్ని ఇస్తాయండి. ఎంత మంచి రిజల్ట్ ఇస్తాయంటే కనుక మనం అస్సలు ఊహించలేమన్నమాట, అంత మంచి రిజల్ట్ని ఇస్తాయన్నమాట ఆవాలు. కాబట్టి 1 స్పూన్ ఆవాలు తీసుకోండి. ఇలా మీకు ఇబ్బందులు వస్తున్నా, చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఉన్నా, అలానే కాకుండా మీకు ఏంటంటే కనుక ఇలా వస్తూ ఉంటే మీరు ఏం చేయండి అంటే కనుక శుక్రవారం రోజు ఉదయం 10 లోపే అండి, ఉదయం పూట చేయండి. ఇది 1 స్పూన్ అన్ని ఆవాలు తీసుకోండి. ఒక తెల్లని కాగితంలో తీసుకోవచ్చండి. అలా తెల్లని పేపర్లో గీతలు రాతలు ఉండకూడదు. మళ్ళీ గీతలు రాతలు ఉంటే అది పరిహారానికి పనిచేయదండి. అందుకే ఏంటంటే కనుక గీతలు రాతలు లేని పేపర్ తీసుకొని అందులో 1 స్పూన్ టీ స్పూన్ అన్ని ఆవాలు పోసి ఆ తర్వాత వాటిని పొట్లం కట్టి మీరు ఇంట్లో నుంచి బయటికి రండి. అంటే ఎక్కడికి రావాలండి అంటే కనుక మర్రి చెట్టు ఉంటుంది కదా, మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి. మర్రి చెట్టుకు అతీత శక్తులు ఉంటాయండి. మర్రి అంటే ఊడల్లో సాక్షాత్తు ఆ పరమశివుడే నివసిస్తూ ఉంటాడని పురాణాలలో చెప్పబడుతుంది. మర్రి చెట్టుని కూడా దేవతా వృక్షంగా పరిగణిస్తారు. మర్రి చెట్టు కూడా చాలా బలమైన చెట్టుగా పరిగణించబడుతుంది. మర్రి చెట్టు దగ్గర ఈ ఆవాల పరిహారం చేసుకుంటే మనకు 200% ఫలితం అనేది మనము చూసే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే మీరు ఏంటంటే కనుక ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పుకొని తల చుట్టూ 21 సార్లు ఎడమ చేతిలో పట్టుకొని కుడి చేతి వైపుకు తిప్పి ఆవాలను పొట్లం విప్పి మర్రి చెట్టు
దగ్గర ఏంటంటే గనక చల్లేయండి. చల్లాలండి, ఒకటే చోట పొయ్యకూడదు. అలా మీరు ఇలా చల్లేస్తే ఆ పేపర్‌లో పెట్టుకోండి, చేతిలోకి తీసుకోకండి. ఇలా చల్లేస్తే ఏంటంటే గనక అవి ఎక్కడికక్కడ ఇలా చిందరవందరంగా దూరంగా పడిపోవాలనమాట ఆవాలు. అలా చేసేసిన తర్వాత ఏంటంటే గనక మీరు వెనక్కి తిరిగి చూడకండి. ఇంకా అలా పడేస్తారు కదా! అలా పడేసిన తర్వాత చూడాల్సిన అవసరం లేదు. ఇంటికొచ్చేసి కాళ్ళు శుభ్రం చేసేసుకోండి, సరిపోతుంది. ఒకటేసారికైతే ఫలితం రాదు. మెల్లిమెల్లిగా ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. అంటే ఒక వారం చేస్తే రెండో వారం మీ అంతటా మీరు చేసుకునే అంత అంటే ఇది ఉంటుందండి. అంత పవర్ఫుల్ పరిహారం అనమాట. అంత శక్తివంతమైన పరిహారం కాబట్టి తప్పకుండా చేసుకోండి. మంచి రిజల్టే వస్తుందండి. చెడు రిజల్ట్ అయితే ఏం రాదు. దీన్ని మనం ఆచరించవచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకు పరిహార శాస్త్రంలో కూడా చెప్పబడుతుంది కదా, చాలా శక్తివంతమైనవి ఆవాలు. ఆవాలతో ఏ పరిహారం చేసుకున్నా కానీ మనకు పరిహారాలు అనేవి పనిచేస్తాయి. ఖచ్చితంగా మార్పు ఉంటుంది, కానీ నమ్మకం అనేది కూడా ఉండాలి. ఒకవేళ నమ్మకం లేకుండా మనం చేసుకున్నాం అనుకోండి, పెద్దగా ఫలితాలు అయితే రావు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకొని ఇంకా ఆచరించేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా చాలా శక్తివంతమైన పరిహారం, చాలా పవర్ఫుల్ పరిహారం కాబట్టి పాటించుకోండి. ఇంకొకటి ఏంటంటే ఆవాలకు సంబంధించిందండి. ఇది కూడా చక్కగా పనిచేస్తుంది. చాలా మంచి రిజల్ట్ అనేది తెచ్చిపెడుతుంది అనమాట. మన ఇంటిపై చెడు ప్రయోగాలు జరుగుతాయండి. మన ఇంటిపై అంటే గనక మనం అంటే గిట్టని వారండి. మనం బాగున్నాం అనుకోండి, వాళ్ళకంటే ముందుకు వెళతాము, వాళ్ళకంటే ఎదుగుతాము. అలానే కాకుండా మనం బాగుండకూడదు, మనం చెడిపోవాలి. ఇప్పుడుండే ఈ యొక్క సమాజ ప్రకారం ఏంటంటే గనక ఒకరు బాగుపడితే చూడని లోకం అండి. నిజం చెప్పాలంటే గనక జనాలు అలా అయిపోయారు. కాబట్టి మనది మనం చూసుకోవటం, మనదేదో మనం సంపాదించుకోవటం, అలానే కాకుండా ఏంటంటే కనుక మనమే బాగుండటం, మన కడుపే నిండాలి అని కోరుకునే సమాజం అండి. కాబట్టి చాలామంది కూడా ఒకరు ఎదుగుతున్నారనుకోండి, చూసి ఓర్వలేరు, దిష్టి పెట్టడం, వాళ్ళ ఇంటిపైన ఏదైనా చేయించడం, వాళ్ళు పాడైపోయేలాగా చూడటం, ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది కదా. కొంతమంది ఏంటంటే కనుక మా ఇంటి పైన మేమెవరో అంటే ఎవరో మేము పడని వాళ్ళండి, ఏదో చేయించారు, ఎంత చేసుకున్నా కానీ మాకైతే ఏం పెద్దగా ఫలితాలు అయితే రావట్లేదండి, ఏ పరిహారం కూడా మాకేంటంటే కనుక కనిపించటం లేదండి అని బాధపడతారు. అలాంటి వాళ్ళండి పసుపు ఆవాలు దొరికితే అవే తెచ్చుకోండి. నిజం చెప్పాలంటే అవే తొందరగా ఫలితాలు ఇస్తాయి. ఒకవేళ అవి దొరకవండి అనుకుంటే ఇలా ఈ యొక్క నలుపు ఆవాలు మన ఇంట్లో ఉండేవి తీసుకోండి. వీటి కూడా ఒక స్పూనే, ఎక్కువగా ఏం అవసరం లేదనమాట. పసుపు ఆవాలు దొరికిన ఒక స్పూనే, నల్ల ఆవాలని ఒక స్పూనే, ఇంకా ఒక స్పూన్ ఆవాలు అయితే సరిపోతాయి అనమాట. ఇలా ఒక స్పూన్ ఆవాలు తీసుకోండి. ఆవాలను తీసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక ఇప్పుడు మీ ఇంటిపైన ప్రయోగం జరిగిందని మీకు తెలిసిపోతుంది కదండి. మన ఇంటిపైన ఎవరైనా ఏదైనా చేయిస్తే మన ఇంట్లో ముందు కంటే కూడా ఇప్పుడు మనం గమనించుకుంటే ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయి, బాధలు వస్తాయి, సమస్యలు వస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి, ఇబ్బందులు మనం చెప్పుకోలేము, అన్ని అనార్థాలే జరుగుతూ ఉంటాయి. అసలు ఎప్పుడు గొడవలే పడుతూ ఉంటాం. అలానే కాకుండా ఏంటంటే కనుక చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు మీరు ఏంటంటే కనుక ఇలా శుక్రవారం చూసుకోండి, సంధ్యా సమయం అనమాట. ఇది సంధ్యా సమయంలో చేసుకోవాలన్నమాట. ఇలా ఒక పేపర్ తీసుకోండి, ఏ పేపర్ అయినా పర్వాలేదండి. ఏం చేయండి అంటే కనుక ఒక పేపర్ తీసుకుని అందులో ఒక స్పూన్ అన్ని ఆవాలు పోయండి. పసుపు ఆవాలు తీసుకోండి, మళ్ళీ చెప్పడం జరుగుతుంది. అవి దొరికితే అవే తీసుకోండి. అవి దొరకవనుకుంటే ఈ నలుపు ఆవాలు ఒక స్పూన్ తీసుకొని చిటికెడు కుంకుమ పసుపుని తీసుకుని ఇంట్లో నుంచి బయటికి రండి. అంటే ఇప్పుడు మీ ఇల్లు ఉంది కదండి, మీ ఇంట్లో నుంచి బయటకు వచ్చి మెయిన్ డోర్ ఉంటుంది కదా, అక్కడ నించొని ఈ ఆవాలు పేపర్లో పోసి పసుపు కుంకుమ పోసారు కదా, అలా పోసిన ఈ ఆవాలను ఏంటంటే కనుక ఎడమ చేతిలో పట్టుకోండి. ఎడమ చేతిలో పట్టుకొని ఇంటికి దిష్టి తీయండి. దిష్టి తీసేటప్పుడు ఏంటంటే కనుక అంటే గుమ్మం దగ్గర తీయండి, అలా తీసినా పర్వాలేదు. అదంతా కూడా మన ఇంటిపైన ఉంటుంది దాని ప్రభావం. అంటే మనం గుమ్మం దగ్గర తీసినా మన ఇంటిపైన దిష్టి ప్రభావం అనేది తొలగిపోతుంది. మనం ఇలా చేసినా కానీ దిష్టి ప్రభావం అనేది పోతుందన్నమాట. ఇలా చేతిలో ఎడమ చేతితో ఏంటంటే కనుక చక్కగా ఇలా తిప్పేసి వాటిని తీసుకెళ్ళి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీరు ఇలా పారే నీళ్ళు ఉంటే అక్కడ వేయొచ్చు. పారే నీళ్ళు లేవంటే కనుక ఇలా మనకు పిచ్చి మొక్కలు ఇలా ఉంటాయి కదండి, కొంచెం మనకు దూరంగా అక్కడికి వెళ్ళి ఆ పొట్లంతో సహా అక్కడే పడేయండి. అంటే విప్పకండి, ఇలా అంటే ఇలా తిప్పేసిన తర్వాత విప్పకుండా తీసుకెళ్ళి దూరంగా పడేయండి. ఎవరికి చెప్పకండి ఇలా చేశామని. అంటే ఒక్కసారికైతే ఫలితం రాదు, 1-2 శుక్రవారాలు చేసుకుంటే ఫలితం వస్తుంది. ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. మెల్లిమెల్లిగా ఇంటిపైన ఉండే చెడు ప్రయోగం అనేది తొలగిపోతుంది. మీకు తెలియదు కానీ చెడు ప్రయోగాలను పోగొట్టడానికి ఆవాలు ఏంటంటే కనుక చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతానమాట. ఎంతలా రిజల్ట్ ఇస్తాయంటే కనుక మనం అసలు ఊహించలేమన్నమాట అండి. అంత మంచి రిజల్ట్ని ఇవ్వడానికి ఏంటంటే పసుపు ఆవాలనేవి మనకు పనిచేస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక మన పూర్వీకులు ఈ పరిహారాన్ని ఆచరించేవారు. శుక్రవారం సాయంత్రం సంధ్యా సమయంలో చేసేవారు. మరి మీరు కూడా సంధ్యా సమయంలోనే చేసుకోండి. అలా చేసేసి మీ ఇంటికి ఉండే చెడు దిష్టితో పాటు మీ ఇంటి పైన చేయించిన ఈ ప్రయోగం ఉంటుంది కదా, చెడు ప్రయోగాలు, వాటిని తిప్పికొట్టుకోండి. ఒక శుక్రవారం చేశామండి, మాకు బాగానే ఉంది, పర్లేదండి అనుకుంటే రెండో శుక్రవారం కూడా ఖచ్చితంగా చేసుకోండి. మీకే మంచి జరుగుతుందన్నమాట. మీ ఇల్లు మీకు అనుకూలించడం. ఎప్పుడు కూడా ఒకటి మనం ఏంటంటే కనుక గమనించుకోవాలండి, మనం ఎంత కష్టపడినా కానీ చివరికి వచ్చేసరికి మనం ఇంటికే వస్తాం. ఆ ఇంట్లోనే సుఖ సంతోషాలు లేకపోతే ఇంకా మన లైఫ్ వేస్ట్ కదండి. మనం ఏంటంటే కనుక ప్రశాంతంగా ఉండేది, సుఖ సంతోషాలతో ఉండేది మన ఇంట్లోనే. మనం బయటికి వెళ్ళి సంతోషంగా ఉండం, మనం బయటికి వెళ్ళేది కష్టపడటానికి. కాబట్టి ఏంటంటే కనుక మన ఇల్లు మనకు అనుకూలించేలాగా చేసుకోవటానికి
ఈ ఆవాల పరిహారాలైతే ఉపయోగపడతాయన్నమాట. ఇంకా ఆచరించుకోవచ్చనమాట. ఈ 2 పరిహారాలు కూడా పర్ఫెక్ట్‌గా పనిచేస్తాయండి. ఆవాలే కదని తేలికగా తీసి పడేయకండి. ఆవాల ఏంటంటే గనక చాలా పవిత్రతను కలిగుంటాయి. ఆవాల వల్ల చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు అనుకూలిస్తాయి, సిద్ధిస్తాయి, మంచి రిజల్ట్‌ని తెచ్చిపెడతాయి. మన జీవితంలో ఉండే నష్ట కష్టాలను తొలగిస్తాయి. అనేక రకాల సమస్యల నుంచి కూడా మనము బయటపడేలాగా చేస్తాయన్నమాట. ఏది అయినా సరేనండి, ఆవాలు తీసుకోవటం, ఇలా తిప్పుకోవడం, పడేయటం అంతే. వితిన్ సెకండ్స్‌లో ఫలితం వస్తుందన్నమాట. దీంట్లో రాదేమో, జరగదేమో ఇలాంటి డౌట్సు, సందేహాలు ఎలాంటివి మనం పెట్టుకోవద్దనమాట. ఈజీగా చేసేసుకునే పరిహారం. అసలు రిజల్ట్ ఎంతలా వస్తుందంటే కనుక అంతలా రిజల్ట్ వస్తుందండి. అసలు మనం చూసి షాక్ అయిపోతామన్నమాట. అంత షాక్కి మనం గురయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఏంటంటే కనుక ప్రయత్నించండి. ప్రయత్నించేసి ఏంటంటే కనుక ఫలితం అనేది పొందండి. మార్పు అనేది ఉంటుంది. ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ 2 పరిహారాలు కూడా ఆచరించవచ్చు. అంటే 2 ఒకటే రోజు చేయొచ్చు అంటే 2 ఒకటే కాదండి. ఎన్ని పరిహారాలైనా సరే ఒకటే రోజు చేసుకోవచ్చు, ఏం కాదు. అలా మనకు ఫలితాలు ఉంటాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే రేపు శుక్రవారం కదండి. అయితే ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసుకోండి. ఆవాలు ఏంటంటే గనక మనం చెప్పాం కదా, తంత్రపరంగా మంత్రపరంగా ఆవాలను ఉపయోగించడం జరుగుతుందన్నమాట. మనకు శత్రువులు అధికంగా ఉన్నారు. ఆ శత్రువుల వల్ల మనం చాలా ఇబ్బంది పడిపోతున్నాం, సఫర్ అవుతున్నాం అనుకోండి. ఆవాలను తీసుకొని ఆ శత్రువుల పేర్లు చెప్పి ఆవాలను ఏంటంటే గనక మనం ఇలా అంటే దూరంగా అండి చల్లేసామనుకోండి, శత్రువులు మిత్రులుగా మారతారనమాట. ఆవాలకు అలా ఏంటంటే గనక పవర్ ఉంటుంది. కాబట్టి శత్రువులు మిత్రులుగా మారటం అనేది మనం చూస్తాం. అన్ని ఆవాలతో పరిహారాలు చేస్తాం కదా, అవి పడేయాలి. అవి మన దగ్గర ఉంచుకోకూడదు. మనకేంటంటే గనక మనం తొక్కేలాగా పడేసుకోవటం, మళ్ళీ మనం వెళ్ళి తొక్కటం, అలా అంటే మనమే పరిహారం చేస్తాం కదా, మనమే తొక్కితే మనకి ఏం ఫలితం వస్తుంది, ఏం ఫలితం రాదు. చేసింది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మన ఇంటి నుంచి దూరంగా పడేసుకుంటే సరిపోతుంది అనమాట. పడేయాలండి. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఆవాలు పడేస్తే ఆ నెగిటివిటీ ఉంటుంది కదా, అదేంటంటే కనుక మనం చెప్పాలంటే ఇప్పుడు మనం ఇంటి గురించి చెప్పుకున్నాం కదా, మీ ఇంటిపైన ఎవరైనా సరే చెడు ప్రయోగం చేస్తే ఆ ప్రయోగం ఏంటంటే కనుక ఆ గింజలన్నీ దాటుకొని మన ఇంటికి రావాలి. అలా రాలేదనమాట. అందుకే పడేయాలి. అలా పడేస్తేనే ఆ గింజల్ని దాటుకొని వచ్చేంత శక్తి ఉండదనమాట ఆ యొక్క చెడు ప్రయోగానికి. అలా కాబట్టి ఏంటంటే కనుక ఇలా పడేయటమే బెటర్ అని చెప్పొచ్చు. ఇక తర్వాత మీకు దిష్టి కొడుతుంది. పదే పదే దిష్టి కొడుతుందండి. మాకైతే ఈ దిష్టితో మేము చాలా సఫర్ అవుతున్నామండి. కొంచెం రెడీ అయినా మాకు దిష్టి కొడుతుంది, కొంచెం కొత్త బట్టలు వేసుకున్నా మాకు దిష్టి కొడుతూ ఉంటుంది. ఏంటో మాకు అర్థమే కాదండి. మాకే ఎందుకండి ఇంత దిష్టి, మాకెందుకండి ఇంత ఏడుపు, మా మీదనే ఏడుస్తుంటారండి, మాకే దిష్టి తగులుతూ ఉంటుందండి అని బాధపడతారు కదండి. అలాంటి వాళ్ళు శుక్రవారం రోజున ఏంటంటే కనుక సాయంత్రం 5:30 దాటిపోయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, అందులో వచ్చేసి ఏంటంటే కనుక చిటికెడు పసుపు వేసుకొని దిష్టి తీసుకోండి. లేదంటే రాళ్ళ ఉప్పుని కూడా కలపవచ్చు. కల్లుప్పు ఆవాలు కలిస్తే అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. వితిన్ సెకండ్స్లో దిష్టి పోతుంది. సెకండ్స్ మీరు ఇలా చేసి ఇలా పడేసే లోపే ఏంటంటే కనుక దిష్టి పంచలైపోతుంది అనమాట. అంతలా రిజల్ట్ని మీరైతే పొందొచ్చు అనమాట. దిష్టి ఉందని బాధపడే వారికి ఈ పరిహారం కూడా పనిచేయటం అనేది జరుగుతుందన్నమాట. ఈ పరిహారం కూడా పనికి వస్తుంది కాబట్టి మీరు ఆచరించవచ్చు. అలా ఆచరించేసి ఏంటంటే కనుక రిజల్ట్ని పొందండి. ఖచ్చితంగా ఏంటంటే మార్పుని మీరు చూస్తారు. చూసి ఏంటంటే షాక్ అయిపోతారనమాట. చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. ఇది కూడా మీకు ఏంటంటే గనక పనిచేస్తుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి దిష్టి తగిలింది, దిష్టి వల్ల సఫర్ అవుతున్నాం, దిష్టి వల్ల మేము చాలా లోన్ అయిపోతున్నామండి, మాకు అసలు ఏంటంటే గనక ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ రావట్లేదు, ఏది చేసుకోవాలన్నా కానీ మాకేంటంటే పెద్దగా అంటే ఇంట్రెస్ట్ అనేది లేదనుకునేవారు, అలా దిష్టి తాగి కూడా పనిపరంగా ఇబ్బంది పడేవారు ఏంటంటే గనక ఇలా ఆవాలతో పరిహారం అనేది చేయండి. చేసేసి ఏంటంటే గనక ఫలితం పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి. మీకుండే దిష్టి దోషాలను ఏంటంటే గనక దూరం చేసుకోండి. ఆవాలే కదా అని తేలికగా చూడకండి. ఆవాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా ఏంటంటే గనక చక్కగా పనిచేస్తాయి. చాలా చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడతాయని చెప్పుకోదగ్గ విషయం.